మీటింగ్ షార్ప్ బై 5:05. సో ఆర్థరైటిస్ ఈ జాయింట్ హెల్త్ గురించి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు యంగ్స్టర్ నుంచి అడల్ట్ వరకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడేది, ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్ ని పెయిన్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని ఈ రోజు మనం చూస్తాం. సో ఫర్ మేక్ us understand, we have Jyoti with us. So let's welcome Jyoti onto this digital platform. Jyoti, over to you. Thank you, Rahul. Is my voice audible? Yeah, you are audible, Jyoti. Yes, go ahead. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. మనం చాలా సెషన్స్ చేస్తూ ఉన్నాము అండ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది అంటూ ఉన్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెషన్ అండ్ ఈవెన్ దే ఆర్ టాపిక్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు ఇలాంటి టైప్ పైన చెయ్యండి అని. బికాస్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈ సెషన్స్ వల్ల. సో ఎవరైతే ఇంకా అటెండ్ అవ్వలేదో, ఇంకా మీ కస్టమర్స్ అయినా కానీ లేదంటే మీ అప్ లైన్స్ కానీ మీ డౌన్ లైన్స్ ఎవరున్నా కూడా యూ కెన్ ఆస్క్ దెమ్ టు అటెండ్. బికాస్ ఈ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకి డిజీజ్ కండిషన్ ఏంటో అర్థం అవుతుంది అండ్ మనకి ఫర్దర్ గా బిజినెస్ బిల్డ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా లేదంటే ఒక కస్టమర్ కి ఉన్నా కానీ కూడా దానికి ఒక ఇంపార్టెంట్ కొంచెం నాలెడ్జ్ అనేది మనకి సెషన్స్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడే ఇన్ఫార్మ్ చేసేయండి. వి విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ మనకు కామన్ గా అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఆర్థరైటిస్, పెద్దవాళ్ళలో గానీ చిన్న వాళ్ళలో గానీ అందరిలో ఆర్థరైటిస్ కనిపిస్తుంది. అసలు పెద్దవాళ్ళలో కనిపించే ఆర్థరైటిస్ ఏంటి అండ్ పిల్లల్లో కనిపించే ఆర్థరైటిస్ ఏంటి, ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇది ఏమవుతుంది, జనరలీ మనం అంటాం కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్తారు. సో మీ కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అయ్యిందమ్మా అని అంటారు. బికాస్ వై, ఎందుకు కీళ్ళ నొప్పులు అనేవి వస్తుంటాయి అండ్ ఇది మనకి ఎలా కేర్ తీసుకోవాలి, అసలు ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఈ ఆర్థరైటిస్ యొక్క టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్థరైటిస్ లో ఓన్లీ ఆస్ట్రోఆర్థరైటిసే కాకుండా డిఫరెంట్ టైప్స్ మనకి ఆర్థరైటిస్ లో ఉంటుంది. అసలు ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఇది దేని వల్ల వస్తుంది, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, సప్లిమెంట్స్ నిజంగా ఆర్థరైటిస్ కి హెల్ప్ అవుతాయా, లేదంటే మనకి ఎలాంటి ఫుడ్ మనం డైట్ లో తీసుకోవాలి, ఇవన్నిటి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఆన్ ఆర్థరైటిస్. సో కొంచెం జాగ్రత్తగా వినండి, మేబీ కొంచెం డెప్త్ ఉండొచ్చు. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఐ మేడ్ ఇట్ అ స్లైట్ ఇన్ అ సింపుల్ వే. ఓకే, సో కమింగ్ టు ఆర్థరైటిస్. సో వాట్ ఈస్ ఆర్థరైటిస్? చాలా మందికి తెలుసు, ఆర్థరైటిస్ అనగానే కీళ్ళవాతం అని అంటారు, అంటే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని. అసలు ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది? ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనకి ప్రతి ఒక్క జాయింట్, అంటే చాలా జాయింట్స్ ఉంటాయి కదా మన బాడీలో, లైక్ హిప్ జాయింట్ కానీ లేదంటే నీ జాయింట్, యాంకిల్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్, ఈ ప్రతి ఒక్క జాయింట్స్ కి కూడా మనకి ఈ స్వెల్లింగ్ కానీ ఒక నొప్పి అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది ఎందువల్ల అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్, అంటే ఈ సిమ్టమ్స్, ఈ కాజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు దేని వల్ల వస్తుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చేసి స్వెల్లింగ్ అండ్ టెండర్నెస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్స్, అంటే ఓన్లీ మోకాలు నొప్పే కాకుండా మీకు ప్రతి ఒక్క జాయింట్, ఈవెన్ మన ఫింగర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న ఈ ఒక ఫింగర్ తీసుకున్నారనుకోండి, మీకు 2 జాయింట్స్ ఉంటాయి, అక్కడ టోటలీ 3 జాయింట్స్ ఉంటాయి. ఆ 3 జాయింట్స్ మధ్యలో కూడా మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ అనేది కూడా మనకి ఇక్కడ ఆ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల పెయిన్స్ కానీ స్వెల్లింగ్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఆర్థరైటిస్ అని అంటాం. ఓకే, సో ఆర్థరైటిస్ మనకి ఏజ్ రిలేటెడ్ ఒక ఫ్యాక్టర్ ద్వారా వస్తుంది. అంటే మీ వయస్సు పెరిగిపోతున్నా కానీ జనరలీ కనిపించేది పెద్దవాళ్ళలో, అంటే మన అమ్మ నాన్నలు కానీ లేదంటే తాత అమ్మమ్మలు కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కి చాలా మందికి మనకి ఈ మోకాలు నొప్పులు కనిపిస్తాయి. ఎవరి వినిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అమ్మ అంటే అందరు ఏమంటారు, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అనే చేస్తారు. బికాస్ దిస్ ఇస్ అ కామన్ ఏజ్ రిలేటెడ్ అనేది ఆస్ట్రోఆర్థరైటిస్ చాలా కామన్. అండ్ ఏజ్ రిలేటెడే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. దట్ ఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనకి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా వస్తుంది. అంటే యంగర్ ఏజ్ జనరేషన్ లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్ట్రోఆర్థరైటిస్ జనరలీ యంగ్
వాళ్ళకి వస్తే ఏంటి ముసల్ ఓల్డ్ గా అయిపోయారా, అప్పుడే మోకాల నొప్పులు వచ్చేసాయి అని అంటారు. బికాస్ దాంట్లో 2 టైప్స్ ఆర్థరైటిస్ ఉన్నాయి, బట్ మనం ఇది చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రో ఆర్థరైటిస్ ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ఆస్ట్రో ఆర్థరైటిస్ వచ్చేసి మనకి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ద్వారా వస్తుంది, అంటే మన వయసు పెరిగిన కొద్దీ ఈ ఆస్ట్రైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏజ్ ఇర్రిలేటివ్ గా వస్తుంది, అంటే పెద్దవాళ్ళకి రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, లేదంటే యంగ్స్టర్స్ కి రావచ్చు, లేదంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళకు కూడా రావచ్చు. ఎవరికన్నా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కీలవాతం అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి, అంటే మీ జీన్స్ మీ మదర్ ఫాదర్ కి ఉన్నా కానీ కూడా మీకు రావడం, అలా కండిషన్ అనేది డెఫినెట్లీ దీంట్లో ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్థరైటిస్ మెయిన్లీ మనకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మోకాలు నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి, లేదంటే మోకాలు స్టిఫ్ గా అయిపోతుంది, అంటే ఫోల్డ్ చేసుకోలేకపోతారు, కింద కూర్చుంటే పైకి లేవలేని పరిస్థితి, లేదంటే పైన కూర్చుంటే కిందికి పైన కూర్చుంటే లెగడం ప్రాబ్లం అవుతుంది, బికాస్ టోటల్ గా చైర్ పైన కూర్చోవాలని ఉంటుంది, కింద కూర్చోలేరు. ఇవన్నీ కామన్ కండిషన్ ఆర్థరైటిస్ కి. సో ఆర్థరైటిస్ అనేది ఒక స్వెల్లింగ్ అండ్ ఒక టెండర్నెస్, ఆ జాయింట్స్ ఓన్లీ ఒక జాయింటే కాకుండా ప్రతి ఒక్క జాయింట్, ఈవెన్ మన ఫింగర్స్ మధ్యలో ఉన్న జాయింట్ ని కూడా ఎఫెక్ట్ చేసే కెపాసిటీ ఈ ఆర్థరైటిస్ కి ఉంది. సో ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్, రెమెడీస్ తీసుకోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ ని మనం మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు. ఈ ఆర్థరైటిస్ వచ్చేసి ఓన్లీ బోన్సే కాకుండా వేరే టిష్యూస్, అంటే కనెక్టివ్ టిష్యూస్, ఇలాంటి టిష్యూస్ ని కూడా డెఫినెట్లీ ప్రాబ్లం అనేది కాజ్ చేయడం జరుగుతుంది. అందుకే మనం ఆర్థరైటిస్ ఒక్కసారి బోన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మొత్తం క్లియర్ గా అంత బాడీ అంతా ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల మనకి ఒక బెనిఫిట్ అనేది లభిస్తుంది. సో దిస్ ఇస్ అ ఆర్థరైటిస్. సో ఇప్పుడు ఆర్థరైటిస్ లో నేను డిఫరెంట్ టైప్స్ చెప్పాను కదండి. సో ఆర్థరైటిస్ లో డిఫరెంట్ టైప్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇటు ఫస్ట్ వచ్చేసి you can see here, that is your osteoarthritis, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండ్ సెప్టిక్ ఆర్థరైటిస్. మనం ఆర్థరైటిస్ అంటే జస్ట్ మోకాలు నొప్పులే అని అనుకుంటాము. మోకాలు నొప్పులు కాకుండా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రో ఆర్థరైటిస్ నేను ఇందాక చెప్పాను కదా, ఏజ్ రిలేటెడ్ వాళ్ళకే మనం ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ చూస్తాము, లేదంటే వాళ్ళ నీ జాయింట్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్న కార్టిలేజ్ అనేది ఒక కుషన్ మెటీరియల్ లాంటిది. అంటే ఇప్పుడు 2 ఎముకల మధ్యలో ఒక సాఫ్ట్ టిష్యూ అనేది ఉంటుంది, దాన్నే మనం కార్టిలేజ్ అంటాం. దీంతో పాటు మనకి సైనోవియల్ ఫ్లూయిడ్, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా మనకి ఈ కార్టిలేజ్ మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంకా ఈ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. బికాస్ యంగర్ ఏజ్ జనరేషన్ కి ఎవరికి రాదు. ఎందుకు రాదు? బికాస్ వాళ్ళ జాయింట్స్ చాలా హెల్దీగా ఉంటాయి, ఈ కార్టిలేజ్ సైనోవెల్ ఫ్లూయిడ్ బాగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, లేదంటే కంటిన్యూగా మూవ్మెంట్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోతుందో ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ ఆస్ట్రో ఆర్థరైటిస్ లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి దీంట్లో ఉండవు. సో నాన్ ఇన్ఫ్లమేటరీ ఆస్ట్రో ఆర్థరైటిస్ అని కూడా మనం దీన్ని అనుకోవచ్చు. సో ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ యువర్ ప్రైమరీ ఆస్ట్రో ఆర్థరైటిస్ అండ్ సెకండరీ ఆస్ట్రో ఆర్థరైటిస్. సో ప్రైమరీ ఆస్ట్రో ఆర్థరైటిస్ లో ఐడియోపాథిక్ ఆర్థరైటిస్ అని మనం అంటాం. అంటే ఇది ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా తెలియకుండా వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి స్పెసిఫిక్ కాజ్ అనేది ఏమీ ఉండదు. అంటే ఇది ఎందుకు ఇంత సడన్ గా వచ్చి, బికాస్ చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ చేస్తారు, నాకు అసలు ఇప్పటి వరకు లేదండి, ఎందుకో నాకు సడన్ గా పెయిన్ వచ్చేసింది అని అంటారు. సో ఇది ప్రైమరీ ఆస్ట్రో ఆర్థరైటిస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దీనికి పర్టికులర్ కాజ్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇన్ని రోజులు బాగానే నడిచాను, ఇప్పుడు ఎందుకు నాకు పెయిన్ వస్తుంది అంటే కూడా డాక్టర్స్ కెనాట్ బి ఆన్సర్డ్ ఆన్ దిస్. ఓకే, సో జనరలీ మనకి ప్రైమరీ ఆస్ట్రో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ద్వారా రావచ్చు. అలాగే మెల్లిగా మనం క్యూర్ చేసుకుంటే ఈజీగా ట్రీట్ కూడా అవ్వచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి సెకండరీ ఆర్థరైటిస్ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే, ఒకవేళ ముందు ఎప్పుడన్నా బికాస్ కొంతమంది నాకు కస్టమర్స్ ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, నాకు అసలు ఏమి మోకాలు నొప్పులు లేవమ్మా, కానీ ఎప్పుడో కింద పడ్డాను, దానివల్ల ఇంకా ఎక్కువ పెయిన్ అయ్యి ఇంకా ఎక్కువ నొప్పులు ఎక్కువైపోయాయి, దాంతో పాటు 2 నీస్ దెబ్బతిన్నాయి, 2లో
రెండు మోకాల్లో నొప్పి స్టార్ట్ అయ్యింది అని చెప్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సెకండరీ ఆర్థరైటిస్ మనం ఒక్కొక్కసారి ముందు ప్రీవియస్ ఇంజురీస్ వల్ల కూడా ఆ జాయింట్ దెబ్బతినొచ్చు. ఆ జాయింట్ దెబ్బతిని లోపల ఉన్న కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ఆ ఏజ్ పరంగా అప్పుడైతే బాగానే ఉంది, ఏజ్ పరంగా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యింది, దెబ్బ తగిలింది, అది అప్పుడు ప్రభావం చూపించచ్చు. దాన్ని మనం సెకండరీ ఆస్ట్రోఆర్థరైటిస్ అని అంటాం. సో ఇప్పుడు ఆస్ట్రోఆర్థరైటిస్ అనేది అర్థమైంది కదా. దెర్ ఆర్ 2 టైప్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఆస్ట్రోఆర్థరైటిస్ మనకి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ద్వారానే మనకి బయటపడుతుంది. యంగర్ జనరేషన్ లో ఆస్ట్రోఆర్థరైటిస్ మనం చూడము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే మనకి స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ, దట్ ఈస్ సపోజ్ యాజ్ అ ఇన్ఫ్లమేషన్. సో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ ద బాడీ దట్ ఆర్ associated with arthritis but often have other systemic symptoms. అంటే ఇక్కడ ఇన్ఫ్లమేటరీ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు. అంటే మీకు ఏదన్నా ఒక కండిషన్ వల్ల, బాడీలో ఒక ఫార్మేషన్ వల్ల రావచ్చు, లేదంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది దాని వల్ల రావచ్చు, లేదంటే ఆటో ఇమ్యూన్. అసలు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లో 3 టైప్స్ ఉంటాయి. అది వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ద్వారా రాదు. అంటే ఏ ఏజ్ వాళ్ళకన్నా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? మనం ఇన్ఫ్లమేషన్ నార్మల్ ఆస్ట్రోఆర్థరైటిస్ లో కార్టిలేజ్ ఇంకా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది, దట్ ఈస్ ఆస్ట్రోఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏం చేస్తుందంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని కూడా అంటారు. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ప్రిపేర్ చేయబడి ఉందంటే ఏదైనా కట్ అయ్యింది, ఎగ్జాంపుల్ మీ చేతికి ఏదన్నా కట్ అయింది, ఆ చేతి కట్ అయినప్పుడు బయట నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది, ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయ్యిందో ఆ కట్లో నుంచి దానికి వెళ్ళి దాడి చేసి దాన్ని చంపేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనము ఇమ్యూనిటీ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందో మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కండిషన్ లో ఏమవుతుందంటే బయట నుంచి ఏ సెల్స్ ఎంటర్ అంటే మీకు ఒక కట్ కాలేదు, ఏం కాలేదు, బయట నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా లోపల ఎంటర్ అవ్వలేదు, కానీ మన బాడీ ఏం చేస్తుంది, బాడీ యొక్క ఇమ్యూన్ సెల్స్ ఈ మన ఓన్ సెల్ ని కూడా బయటవే అనుకొని చంపేయడం జరుగుతుంది. దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాం. అది ఏవన్నా ఉండొచ్చు, అంటే మనకి మోకాలు నొప్పులని రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉండొచ్చు. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డిఫరెంట్ టైప్ ఉండొచ్చు. అంటే ఓన్లీ ఒక బోన్ ని టార్గెట్ చేయకుండా ఎంటైర్ బాడీని కూడా టార్గెట్ చేస్తుంది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందనుకోండి, ఇది టోటలీ క్యూర్ అవ్వదు, బికాస్ ఎటువంటి కండిషన్స్ కి ఇవ్వదు. బికాస్ దీంట్లో ఏంటంటే మనం బేసికలీ దీంట్లో ఏంటంటే బేసికలీ మనము ఫస్ట్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ని క్లియర్ చేసుకోవాలి అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలి. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ డాక్టర్ మీకు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అని ఇస్తారు. అంటే ఎప్పుడైతే మనం ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేస్తామో బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోతాయి, మళ్ళీ ఇమ్యూనిటీ కూడా కరెక్ట్ గా ఉండదు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కండిషన్ కింద డాక్టర్ చెప్పేస్తారు, టోటలీ క్యూర్ అవ్వదు, లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది. అండ్ మీకు దీనికి ట్రీట్ చేయడానికి డాక్టర్ పర్టికులర్ మెడికేషన్ అనేది ఇవ్వరు, ఓన్లీ ఆ సింటమ్స్ ని కంట్రోల్ చేయడానికి మీకు మెడిసిన్స్ అనేది ఇస్తారు. సో దిస్ ఇస్ అ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ప్రతి ఒక్క బాడీ, ప్రతి ఒక్క జాయింట్ అనేది స్వెల్ అవ్వడం కానీ, ప్రతి ఒక్క జాయింట్ నొప్పితో ఉంటుంది. సో దిస్ ఈజ్ అ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆస్టియోఆర్థరైటిస్ ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సోరియాసిస్ అంటే డెఫినెట్లీ మన స్కిన్ ఇష్యూస్, చాలా మందికి సోరియాసిస్, మనం ఒక సెషన్ కూడా చేసాం సోరియాసిస్ పైన. సో సోరియాసిస్ కండిషన్ వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఓన్లీ పర్టికులర్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంటైర్ బాడీ పైన ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ డూయింగ్ అ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. నెక్స్ట్
క్రిస్టల్ ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్. క్రిస్టల్ అంటే మనకి తెలుసు, చాలా మందికి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ చెక్ చేసుకున్నప్పుడు హై యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో అలాంటి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనకి గౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి కాళ్ళల్లో థంబ్ దగ్గర క్రిస్టల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ అ కామన్ ప్లేస్ వేర్ క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్. అండ్ ప్రతి ఒక్క జాయింట్ దగ్గర కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే క్రిస్టల్ ఎంత షార్ప్ గా ఉంటుంది, అలాగే ఈ క్రిస్టల్స్ అనేవి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మనకి ఫామ్ అవుతాయో దీన్ని గౌట్ అంటారు. దిట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. సో దీనికి పర్టికులర్ నేమ్ వచ్చేసి క్రిస్టల్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. సో దిస్ ఇస్ కాల్డ్ as a గౌట్. సో సూడో గౌట్ అని కూడా ఉంటుంది. అంటే ఇక్కడ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయితే అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. లైక్ కాల్షియం ఫైరోఫాస్ఫేట్ ఇలాంటి క్రిస్టల్స్ అనేవి బాడీలో ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అండ్ థర్డ్ వచ్చేసి సెప్టిక్ ఆర్థరైటిస్. అంటే మనకు అందరికీ తెలుసు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ క్లియర్ చేసుకోలేదంటే సెప్టిక్ అవుతుంది, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అది ఏం స్ప్రెడ్ అవుతుంది? బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ సెప్టిక్ ఆర్థరైటిస్ లో కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే బ్యాక్టీరియా అనేది మన జాయింట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని వల్ల మనకి ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి బేసికల్ గా ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆ బ్యాక్టీరియాని చంపేందుకు డాక్టర్ యాంటీబయోటిక్స్ అనేది ఇస్తారు. ఎప్పుడైతే ఈ యాంటీబయోటిక్స్ అనేది ఇస్తారో సో ఈజీగా ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం కరెక్ట్ గా చూసుకున్నట్టు అయితే డెఫినెట్లీ ఈ ఆర్థరైటిస్ అనేది ఈజీగా బాడీలో నుంచి తీసేయచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా రిలేటెడ్ కాబట్టి ఆ బ్యాక్టీరియాని చంపడానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఈజీగా తగ్గిపోతుంది. కొన్ని స్టేజెస్ లో చాలా సెప్టిక్ అయిపోయే వరకు కేర్ సరిగా తీసుకోకపోతే ఇంకా సర్జరీస్ చేసే అవకాశం కూడా చాలా ఉన్నాయి. సో దిస్ ఈస్ అ టోటల్ ఆర్థరైటిస్. సో ఇక్కడ మనం టోటలీ చూసాము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్: ఆస్టియోఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండ్ సెప్టిక్ ఆర్థరైటిస్. సో ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆస్టియోఆర్థరైటిస్ అనేది మెయిన్లీ లోపల ఉన్న కార్టిలేజ్ ఇంకా సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో దిస్ ఇస్ బేసికలీ నాన్ ఇన్ఫ్లమేటరీ డీజెనరేటివ్ డిజార్డర్. డీజెనరేటివ్ అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో దీంట్లో మనకి బేసికల్లీ ఇక్కడ మీరు 2 జాయింట్స్ చూస్తున్నారు. ఒకటి వచ్చేసి నీ హెల్తీ జాయింట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నీ విత్ ఆస్ట్రో ఆర్థరైటిస్. హెల్దీ నీ జాయింట్స్ లో మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, టిబియా, ఫిబులా, ఫీమర్, ఇవన్నీ ఆల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బోన్. అండ్ మధ్యలో ఉండేది, ఆ మోకాల దగ్గర ఉండేది మనకి లిగమెంట్స్, కార్టిలేజ్, సైనోవల్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందో ఈ లిగమెంట్ టేర్ అనేది, సో బాడీలో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ నీలో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది అవుతుందో మనకి ఈజీగా ఈ పెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఈజీగా పెయిన్, ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే కొంచెం ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ నే మనం ఇనీషియల్ గా రిపేర్ చేసుకుంటే తొందరగా స్పీడప్ అయ్యి ఈ మోకాల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇలాగే చేశారు, నాకు 10-15 సంవత్సరాల నుంచి మోకాల నొప్పులు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కండిషన్ లో ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు కార్టిలేజ్ డెవలప్ అయ్యే సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల ఈ కార్టిలేజ్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. కొంతమందిలో 100% కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి కండిషన్ లో వీ కాంట్ ప్రామిస్ దాట్ టోటల్లీ కార్టిలేజ్ రిపేర్ అయ్యి మళ్ళీ మీకు నార్మల్ గా నడవగలుగుతారు అని. అలాంటి కండిషన్ లో డాక్టర్ మీకు సర్జరీయే చెప్తారు. ఎప్పుడైతే మీరు సర్జరీకి చేస్తారో, సర్జరీకి డాక్టర్ ఎప్పుడు చెప్తారంటే ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ కార్టిలేజ్ ఉన్నా కానీ కూడా డాక్టర్ సర్జరీకి చెప్తున్నారు అనుకోండి. బట్ కొన్ని కేసెస్ లో టోటల్లీ డ్యామేజ్ అవుతాయి, అసలు లెగడానికి కూర్చోడానికి రాని వాళ్ళల్లో కూడా కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతే ఓన్లీ సర్జరీ అనే డాక్టర్ చెప్తారు. సో మనకి తక్కువగా కార్టిలేజ్ ఉన్నప్పుడే ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అ ఆస్టియోఆర్థరైటిస్.
సో స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఇప్పుడు స్టేజెస్ మనకి ఎప్పుడే కానీ కొంచెం తక్కువ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనం తక్కువ ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే కార్టిలేజ్ అనేది ఓన్లీ 10% మనకి ఇక్కడ లాస్ అయ్యింది. అంటే మీకు ఆ డిఫికల్టీ కనిపిస్తుంది. అంటే ముందు ఒక 2-3 ఫ్లోర్లు ఈజీగా ఎక్కే వాళ్ళు ఒక్క ఫ్లోర్ ఎక్కగానే అమ్మ నాకు అవ్వట్లేదు, నాకు ఇంకా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అనే స్టేజెస్ కి మీరు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ ఏంటి అంటే జాయింట్ స్పేసింగ్ నారోయింగ్. అంటే మీకు ఇక్కడ ఏదైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ అనేవి కొంచెం నారో అయిపోతుంటాయి అనమాట. అంటే కార్టిలేజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క కార్టిలేజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ దగ్గరికి వచ్చేస్తుంది. దాని తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి స్పేసెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. లోపల ఉన్న గుజ్జు ఇంకా సైనోవెల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల మీకు కొంచెం పెయిన్ రావడం, కొంచెం టక్ అని సౌండ్ రావడం, లేదంటే ఒక్క అడుగు తీసి ఒక అడుగు పెట్టలేదు, లేదంటే మీ కాల్ని ముందు పెట్టాలనుకోండి కాళ్ళు తీసే ఇంకో చేతితోటి కాలు తీసి పెట్టే అవకాశం కూడా ఒక్కొక్కసారి ఈ కండిషన్ లో ఉంటాయి. అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి జాయింట్ స్పేసింగ్ గ్రేట్లీ రెడ్యూస్డ్. అంటే టోటలీ లోపల ఉన్న జాయింట్ అంటే 2 బోన్స్ వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చేసాయి. అంటే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక కుషన్ మెటీరియల్ అనేది ఉంటే ఎంత మెత్తగా ఈజీగా లూబ్రికేషన్ అనేది ఉంటుందో ఈ 4th స్టేజ్ లో మొత్తం కార్టిలేజ్ ఇంకా సైనోవల్ ఫ్లూయిడ్ టోటల్లీ వెళ్ళిపోయి 2 బోన్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సో ఇలాంటి కండిషన్ వచ్చేసి 60% డ్యామేజ్ టోటల్లీ అయిపోతుంది. అండ్ ఈ స్టేజ్ లోనే చాలా మంది డాక్టర్స్ మనకి సర్జరీ ఇవన్నీ చేసుకోవాలని చెప్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఈ టైప్ లో అండ్ చాలా మందికి ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాట్ యు సే దిస్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అంటే వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం, బాడీలో కావాల్సిన అమౌంట్ ఆఫ్ కార్టిలేజ్ తో పాటు అండ్ కాల్షియం అనేది కూడా బాడీలో ఉండకపోవడం, బోన్స్ కూడా ఇక్కడ డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ బోన్స్ అనేది డీజనరేట్ అవుతుంది, దాంతో పాటు మీకు బాడీలో ఉన్న కార్టిలేజ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఓవరాల్ వాళ్ళు కూర్చుంటే లెగలేని పరిస్థితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి అనేది ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే ఈవెన్ వాష్రూమ్స్ యూజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే మీకు ఆస్టియోఆర్థరైటిస్ అనేది వచ్చేసింది, దాంతో పాటు బోన్ మినరల్ డెన్సిటీ దట్ ఈస్ ఆస్టియోపోరోసిస్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, చిన్నగా ఒక స్టెప్స్ దిగేటప్పుడు చిన్నగా దెబ్బ తగిలినా కానీ కూడా, లేదంటే స్లిప్ అయినా కానీ కూడా ఈజీగా బోన్ క్రాక్ అయ్యి ఈజీగా విరిగిపోతుంది. సో ఇలాంటి కండిషన్ లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బోన్ లో ఉన్న కార్టిలేజ్ ఇవన్నీ కరెక్ట్ గా స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ లో అంటే 10% కార్టిలేజ్ లాస్ అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా కేర్ తీసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఛాన్సెస్ రావడానికి ఉండదు. బికాస్ చాలా మంది యంగ్ వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను యంగ్ గానే ఉన్నాను కదా నాకెందుకు డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు. బట్ చాలా మంది ఈవెన్ 30 years ఏజ్ లో కూడా కార్టిలేజ్ చాలా డ్యామేజ్ అయిన వాళ్ళని కూడా నేను చూసాను. అందుకే సో ఓన్లీ పెద్ద వాళ్ళకే 60 అబౌవ్ ఉన్న వాళ్ళకే వస్తుందని కాకుండా ముందు నుంచే మనం కేర్ తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏంటి? బికాస్ చాలా సిమ్టమ్స్ వస్తాయి. మోకాలు నొప్పులు అనేది మెయిన్లీ కామన్. సో దీంతో పాటు ఇంకేం వస్తాయి? సో క్లికింగ్ ఆర్ క్రాకింగ్ సౌండ్స్. అంటే మీకు బోన్స్ లో ఎక్కడైనా కానీ కూడా మోచేతు కానీ, లేదంటే రిస్ట్ కానీ, మోకాలు కానీ, అరికాలు దగ్గర జాయింట్ లో కానీ ఎక్కడన్నా కానీ ఊరికే నడుస్తుంటే నాకు ఒక సౌండ్ వస్తుంది, అది బోన్ విరిగిపోతున్న సౌండ్ వస్తుంది అని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ హియర్. Okay, but అన్ని కండిషన్స్, అన్ని సౌండ్స్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆస్టియోఆర్థరైటిస్, బట్ కొన్ని క్రాకింగ్ సౌండ్స్ అనేది దట్ ఈస్ రిలేటెడ్ టు ఆస్టియోఆర్థరైటిస్. స్లో ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే బాడీ కొంచెం వీక్నెస్ అయిపోవడము, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంటే మీరు మంచిగా తింటున్నా కానీ కూడా మీకు నీరసంగా ఉండడము, తొందరగా అలసిపోవడము, కొంచెం దూరం నడవగానే ఈజీగా అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మైల్డ్ స్వెల్లింగ్ అంటే మీకు బయటికి కనిపించకపోవచ్చు కానీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కొంచెం స్వెల్లింగ్ అనేది ఉంటుంది. అంటే జాయింట్ స్టిఫ్ గా అయిపోవడము, ఫోల్డ్ చేస్తుంటే అంటే చెయ్యి కానీ మోకాలు కానీ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ దగ్గరికి పెట్టుకుంటే నొప్పి రావడము, ఇవన్నీ కామన్ గా అవుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటు
మనకి ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. మీకు స్టెప్స్ ఎక్కడంలో చాలా ప్రాబ్లం ఉంటుంది. బికాస్ మీ బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఇంకా ఈ పెయిన్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీ బాడీ వెయిట్ అంతా మీ మోకాలు పైన పడుతుంది కాబట్టి ఈ మోకాలి యొక్క మొత్తం బాడీ అంత బరువు ఇది మోస్తుంది కాబట్టి దానిపైన ఎక్కువ బరువు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి మీకు ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, డాక్టర్ ఇంకా నడవద్దమ్మా, ఎక్కువ దూరం నడవద్దు అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయిన పార్ట్ ని మళ్ళీ మనం దానిపైన ప్రెషరైజ్ చేస్తే ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కండిషన్ లో మనం బాడీని ఎప్పుడు కానీ ఓవర్ చెయ్యొద్దు. అంటే యూ షుడ్ నాట్ స్ట్రెస్ యువర్ బాడీ. అలా చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. బికాస్ మనం యంగ్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఓకే, సో సమ్ అదర్ ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ పెయిన్ అనేది ఉంటుంది అరౌండ్ ద జాయింట్. ప్రతి ఒక్క జాయింట్, ఏదైనా హిప్ జాయింట్ కానీ, మోకాల్లో కానీ, మన ఫింగర్స్ లో కానీ, ప్రతి ఒక్క జాయింట్ లో స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ టోటల్లీ అంటే ముందు మీరు స్పీడ్ గా చేసే వర్క్స్ కూడా, పరిగెత్తుతూ వెళ్ళడం వర్క్స్ అవన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి. సో టోటల్లీ మీకు ముందు ఉన్న పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఉండదు. సో ముందు ఎలా ఉంటున్నానో అలా అనేది ఉండదు. సో దిస్ ఇస్ డీజనరేటివ్ ఏజ్ రిలేటెడ్ కాబట్టి, ఏజ్ రిలేటెడ్ మనకి మజిల్స్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి, సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేది మనం చూసుకుంటూ ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, నేను క్లియర్ గా చెప్పాను. మన ఓన్ బాడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీ పైనే అటాక్ చేస్తుంది. సో దాన్ని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. సో ఆటో ఇమ్యూన్ డిజీజ్ నే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చింది అనుకోండి, తొందరగా వెళ్ళదు, అది కంపల్సరీ ఉంటుంది. మెల్లిమెల్లిగా తగ్గడం, దాని సిమ్టమ్స్ అనేది మనం తగ్గించుకోవడమే ఇక్కడ మెయిన్ important. So rheumatoid arthritis is an autoimmune diseases, which means that the immune system malfunction attack the body instead of introduce. అంటే మన ఓన్ బాడీ పైన దాడి చేస్తుంది. ఓన్ సెల్స్ పైన దాడి చేస్తాయి. బయట ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ అనేది రాకపోయినప్పటికీ కూడా ఓన్ సెల్స్ పైన దాడి చేసేదాన్నే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ బోన్ పైన దాడి చేస్తుందో, అంటే ఒక పర్టికులర్ జాయింట్ పైన దాడి చేస్తుందో, దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దాని వల్లే మనకి జాయింట్స్ అనేవి స్వెల్ అవ్వడము, లేదంటే పెయిన్ రావడము, ముట్టుకుంటే స్టిఫ్నెస్ అంటే గట్టిగా ఉండడము. కొంతమంది ఏంటంటే ఈ ఆర్థరైటిస్ ఎక్కువ అవ్వడం వల్ల పెన్ను పట్టుకొని రాయని పరిస్థితి కూడా ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఆ మూవ్మెంట్ అనేది కూడా ఉండదు, స్టిఫ్నెస్ అనేది ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇది ఎక్కడెక్కడ వస్తుంది, ఇది ఎక్కడన్నా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసి ఎక్కువ మట్టుకి మనకి మోకాల్లోనే కనిపిస్తాయి, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క జాయింట్ లో కనిపిస్తుంది. అంటే నేను మీకు చెప్పాను కదా, ఫింగర్ లో ఉన్న టిప్ జాయింట్ లో కూడా మనకి ఈ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోకాళ్ళు, మోచేతులు, అండ్ మీ షోల్డర్ యొక్క జాయింట్, మీ ఫింగర్స్ మధ్యలో ఉన్న జాయింట్, అండ్ మీకు టో ఫింగర్స్ లో ఉన్న జాయింట్స్ లో కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్ రావడం వల్ల, మనకి ఎక్కువ అవడం వల్ల ఫీవర్ కానీ, బ్లడ్ తగ్గిపోవడం కానీ, నీరసంగా ఉండడము, సరిగా తినకపోవడము, ఇలాంటి కండిషన్స్ కూడా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో చూస్తాం. సో స్టేజెస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ లో ఎలా స్టేజెస్ ఉంటాయో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా డీజనరేషన్ ఆఫ్ కార్టిలేజ్ అనేది అవుతూ ఉంటుంది, అండ్ ఒక్కొక్కసారి బోన్ ఎరోషన్స్ కూడా అవుతాయి. అండ్ ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మనకి స్టేజెస్ ఏంటి, ఇది ఓన్లీ బోన్ పైనే, అంటే మన ఒక మోకాలి యొక్క జాయింటే కాకుండా బాడీలో ఉన్న ప్రతి ఒక్క జాయింట్ పైన ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి there are many stages of rheumatoid arthritis. So first stage వచ్చేసి body mistakenly attacks its ఓన్ బాడీ జాయింట్ టిష్యూ. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీ పైన దాడి చేస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మన ఓన్ సెల్స్ ఓన్ జాయింట్ పైన
దాడి చేస్తాయి. అంటే మన ఓన్ సెల్సే వెళ్ళి ఆ జాయిన్ యొక్క సెల్స్ ని కిల్ చేయాలి, జాయిన్ యొక్క సెల్స్ ని డ్యామేజ్ చేయాలి అని మన ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పని ఏంటి, మన బాడీ ఎలా గైడ్ చేస్తే అలా చేయడం. సో ఇది ఏం చేస్తుంది, ఇది కూడా మనది బాడీ కాదు, ఇది బయటది అనుకొని ఆ జాయింట్ పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అటాక్ చేసిన తర్వాత ద బాడీ మేక్స్ ద యాంటీబాడీస్ అండ్ జాయింట్ స్టార్ట్ స్వెల్లింగ్ ఇట్. ఎప్పుడైతే ఏదన్నా ఒక దెబ్బ తగిలితే మన బాడీ అనేది స్వెల్ అవుతుంది. అంటే ఒక దోమ కరిచినా లేదంటే ఒక చీమ కరిచినా ఏదైనా దెబ్బ తగిలినా కానీ కూడా జాయింట్ అనే మన బాడీ అనేది స్వెల్ అవుతుంది. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవడం వల్ల యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ జాయింట్ స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ సెకండ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ లో ఏంటంటే ఇక్కడ మనకి ఫింగర్స్ క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, లేదంటే ప్రతి ఒక్క నర్వ్ ప్రాబ్లమ్ అండ్ నర్వ్ స్వెల్లింగ్స్ కూడా మనకి ఈ స్టేజ్ లో అవుతుంది. అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓన్లీ మన జాయింట్ పైనే దాడి చేయకుండా మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నర్వ్స్ కానీ మజిల్స్ కానీ దీనిపైన కూడా దాడి చేస్తాయి. సో ఇక్కడ మూవ్మెంట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది ఇక్కడ అరైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది కానీ కరెక్ట్ గా ట్రీట్ చేయలేదు అంటే, ఇది మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, దీన్ని కరెక్ట్ గా ట్రీట్ చేయలేదు అనుకోండి, ఇంకా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి కండిషన్ ఎంత సివియర్ అవుతుంది అంటే కంప్లీట్లీ బెడ్ రిడనే ఉంటారు. అంటే లేచి వాళ్ళ ఓన్ వర్క్స్ కూడా వాళ్ళు చేయని పరిస్థితిలో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి దారి తీయొచ్చు. సో ఇలాంటి కండిషన్స్ మీకు అనిపిస్తే డెఫినెట్లీ ఫస్ట్ మనం దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఇది ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కాబట్టి డెఫినెట్లీ మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. అంటే చేతులు తిమ్మిర్లు ఎక్కువగా రావడము, కాళ్ళు చేతులు అంటే నార్మల్ పొజిషన్ లో కూర్చున్నా కానీ కూడా ఈజీ తిమ్మిళ్ళు రావడము, అంటే మీ వర్క్స్ మీరు చేసుకోలేకపోవడము, ఉట్టి తల కింద చేయి పెట్టుకొని ఒక 5 నిమిషాలు పడుకున్నా కానీ కూడా తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయండి నాకు అని కంప్లైంట్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ సిమ్టమ్ యూ కెన్ సీ. మీరు ఎప్పుడైతే పర్టికులర్ జాయింట్ పైన టచ్ చేస్తారో చాలా నొప్పిగా ఉండడము, ఆ ఏరియా అంతా వేడిగా ఉండడము అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్మల్ టెంపరేచర్, బాడీ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ పర్టికులర్ జాయింట్ దగ్గర పట్టుకున్నారు అనుకోండి, చాలా నొప్పిగా వేడిగా ఒక టెంపరేచర్ అనేది ఆ ప్లేస్ లో ఎక్కువగా ఫీల్ అవుతారు. సో అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క సిమ్టమ్ ఉండొచ్చు. అండ్ దీంతో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి దీని వల్ల మనకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్ అంటే చాలా తెలీదు, అంటే బయటికి ఎక్కువగా వేడిగా ఉందని తెలియదు కానీ ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అలాగే దీంట్లో ఉంటాయి. నీరసంగా ఉండడము, మూడ్ కరెక్ట్ గా ఉండకపోవడం, ఊరికే డిప్రెషన్ లో ఉండడము, అయ్యో నాకే ఎందుకు ఈ నొప్పులు వచ్చాయి అనే బాధలో ఉండడము, లేదంటే కళ్ళు మూతి ఇవన్నీ డ్రైగా ఉండడం, అంటే వాట్ యు సే ఓవర్ హీట్ వల్ల మన బాడీకి కావాల్సిన ఐకి కావాల్సిన లూబ్రికేషన్ కానీ సలైవా క్రియేషన్ అని కూడా తగ్గిపోతుంది. సో రుమటాయిడ్ వచ్చిన వాళ్ళలో చాలా మంది బరువే తగ్గిపోతారు. ఆస్టియోఆర్థరైటిస్ లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో చాలా మంది బరువు తగ్గిపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క జాయింట్ స్వెల్ అవ్వడం కానీ స్టిఫ్నెస్ ఉండడము ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు ఫింగర్స్, నేను ఇందాక చెప్పాను కదా, పెన్ను పట్టుకొని రాయలేని పరిస్థితిలో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్, బికాస్ ఐ షుడ్ నాట్ షేర్ విత్ యూ, బట్ చెప్తున్నాను, ఒక 20 బిలో ఏజ్ ఉన్న అమ్మాయికి కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది. షీ ఈస్ వెరీ వెరీ మచ్, అంటే ఎంత సివియర్ గా తన కండిషన్ ఉందంటే షీ కాంట్ ఈవెన్ గెట్ అప్ అండ్ సిట్. తనని వీల్ చైర్ లో తీసుకొని వచ్చి చూపించారు నాకు. ఇట్స్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ కండిషన్, బికాస్ చాలా కొంతమందికి సివియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ ఒక్కటి వచ్చేసి కరెక్ట్ గా డయాగ్నోస్ చెయ్యరు, అంటే డాక్టర్స్ కరెక్ట్ గా మనం క్వశ్చన్ చెప్పము, మన సిమ్టమ్స్ ఏమున్నాయో డాక్టర్ కి కరెక్ట్ గా చెప్పము. సో రాంగ్ డయాగ్నోసిస్ వల్ల కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల, ఇంకొకటి ఏంటి అంటే డిలే ఆఫ్ పేరెంట్స్ లో కూడా కొంతమంది డిలే చేస్తారా, ఈ ఏజ్ లో కీళ్ళ నొప్పులు ఏంటి నీకు అని ఒక కండిషన్ వల్ల వాళ్ళు తొందరగా చూపించకపోవడము, ఇలాంటి కండిషన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది మనం తొందరగా ఈ ఆర్థరైటిస్ అనేది కరెక్ట్ గా తొందరగా గుర్తించడం వల్లనే మనకి ఇది ఈజీగా
ఈ సిమ్టమ్స్ అనేవి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో స్వెల్లింగ్, పెయిన్, స్టిఫ్నెస్, జాయింట్ లో స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటుంది. చాలా నీరసంగా ఉంటారు, వెయిట్ తగ్గిపోతారు, బాడీలో ఏ పార్ట్ ముట్టుకున్నా కానీ కూడా నొప్పిగా ఉంటుంది, ఆకలి కరెక్ట్ గా ఉండదు, ఎప్పుడు ఫీవర్ ఉంటే మనకు ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆల్వేస్ అలాగే ఉంటారు. అండ్ ఇలా కండిషన్ వాళ్ళకి బాధిస్తుంది కాబట్టి ఊరికే మూడ్ ఆఫ్, అంటే ప్రతిసారి ఏదైనా వర్క్ చేయాలంటే అన్న వల్ల కాదు. ఇంకా చలికాలంలో ఇంకా తీవ్రత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కండిషన్ లో మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో. సో డిఫరెంట్ బిట్వీన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఆస్టియోఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో సోలెన్ ఇన్ఫ్లేమ్డ్ సైనోవియల్ మెంబ్రెయిన్, అంటే రెండు జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ ఏదైతే ఉందో, కార్టిలేజ్ తో పాటు సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది ఇన్ఫ్లేమ్ అవుతుంది. కానీ దీంట్లో ఏంటి అంటే కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆస్టియోఆర్థరైటిస్ లో. ఎరోషన్స్ ఆఫ్ బోన్ లో ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఎరోషన్స్ ఆఫ్ బోన్ ఏమి చూడము, బట్ రెండు బోన్స్ దగ్గరికి వచ్చి రప్చర్ అయ్యే కండిషన్స్ మనం ఇక్కడ చూడగలుగుతాం. అండ్ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ డిసీజ్. ఇది రెండు డిఫరెంట్ అండి. ఫస్ట్ మీరు జాగ్రత్తగా చూడాలి, అంటే మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఉందా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా అనేది పర్టికులర్ టెస్ట్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. మీకు ఓన్లీ ఒక పర్టికులర్ జాయింట్ దగ్గరే నొప్పి ఉంది, మిగతా ఏ కండిషన్స్ లేవు అంటే దట్ ఈస్ ఆస్టియోఆర్థరైటిస్. సో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బరువు తగ్గిపోతున్నారు, హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉంది, అండ్ ప్రతి ఒక్క జాయింట్ నొప్పిగా ఉంది, ఎప్పుడు నీరసంగా ఉన్నారు, మీ బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ సరిగా లేవు, ఇచ్చినా గానీ కూడా మీకు ఏదన్నా ఫుడ్ తినాలని అనిపించకపోవడము, వామిటింగ్స్ అయిపోవడము, కరెక్ట్ గా ఉండకపోవడం, అవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో ఒక లక్షణాలు. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ లో మనకి ఇవన్నీ కనిపించవు, ఓన్లీ ఒక పర్టికులర్ జాయింట్ దగ్గర ఇక్కడ నొప్పిగా ఉంటుంది. సో ఇక్కడ సిమ్టమ్స్ మీరు చూసుకున్నట్లయితే పెయిన్, స్టిఫ్నెస్ ఇంకా ఇన్ఫ్లమేషన్. అంటే ఇక్కడ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ లో పెయిన్, స్టిఫ్నెస్ ఉంటుంది, కానీ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఓకే, చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యి బోన్ ఏమన్నా ప్రాబ్లం అవుతే తప్పితే, ఇన్ఫ్లమేషన్ వస్తుంది తప్పితే ఆస్టియోఆర్థరైటిస్ కి అసలు ఇన్ఫ్లమేషన్ అనేది ఉండదు. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మార్నింగ్ స్టిఫ్నెస్ లాస్టింగ్ మోర్ దాన్ 30 minutes. అంటే ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే, ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా మందికి కండిషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, లేచిన వెంటనే నా కాలు ఫోల్డ్ అవ్వదండి, నా చేతులు పనిచేయవండి, అసలు దగ్గరికి ఎంత ముడుచుకున్నా కానీ కూడా అది రాదండి అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. అలాంటి కండిషన్ లో అసలు మీ జాయింట్స్ ఎందుకు స్టిఫ్నెస్ గా ఉన్నాయి, ఇవన్నీ మనం కండిషన్స్ అనేవి డెఫినెట్లీ డాక్టర్ కి చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే కార్టిలేజ్ అనేది లాస్ అవుతుంది, ఇక్కడేమో ఇన్ఫ్లమేషన్, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి చాలా తేడా ఉన్నాయి. మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది రెండు కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాము. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఓన్లీ జాయింట్స్, ప్రతి ఒక్క జాయింట్ అనేది రావచ్చు, కాకపోతే దట్ ఈస్ అన్ అదర్ కండిషన్, చాలా రేర్ కండిషన్ లో వస్తుంది. ఫస్ట్ మనకు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పి, లేదంటే హిప్ జాయింట్ యొక్క నొప్పి, మెడ నొప్పి, మెడలో కూడా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడము, అలాంటి కండిషన్స్ లో ఉంటాయి. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే ఎంటైర్ బాడీ జాయింట్స్ నొప్పిగా అనేది మీకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో what is the difference between polyarthritis, inflammatory arthritis and rheumatoid arthritis? Polyarthritis ఏంటి అంటే ఇట్ ఇస్ డిఫరెంట్ కండిషన్, అంటే ఆర్థరైటిస్ లేదంటే జాయింట్ పెయిన్, అది ఓన్లీ ఒక్క జాయింట్ కానీ ఇంకొక జాయింట్ కానీ ఎఫెక్ట్ అవుతుంది, అది తొందరగా వస్తుంది, తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లో ఇందాక మేము చెప్పాం కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ విల్ ఆల్సో కమ్ అండర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, గౌట్ కానీ లేదంటే క్రిస్టల్ ఫార్మేషన్ కూడా మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లో రావచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. సో ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ కండిషన్ వల్ల వస్తుంది, ఒక్కటే జాయింట్ కాకుండా ఎంటైర్ బాడీ జాయింట్స్ లో మీకు ఇక్కడ హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ ఇంకా డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలంటే ఈ ఒక కంపల్సరీ మీరు దీన్ని వినాలి. వెన్ ఇట్ స్టార్ట్స్ బై ఎనీ ఏజ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ ఏజ్ లోనన్నా స్టార్ట్ అవ్వచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ లేటర్ ఆఫ్ యువర్ ఏజ్, అంటే ఒక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఆస్టియోఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇది ఎలా వస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ తెలియకుండానే వస్తుంది, అసలు
అసలు ఇప్పుడు ఏమీ లేదు. ఒక కొన్ని కండిషన్స్ ఒక 2-3 వీక్స్ తర్వాత మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. ముందు చెక్ చేసుకున్నారు, మీకు నెగెటివ్ గా ఉంది. మళ్ళీ ఆ కండిషన్ అనేది వర్స్ అయిపోయి 1 వీక్ లోనే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అయితే క్విక్ గా ఉండదు, చాలా స్లోగా ఉంటుంది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి మీకు మోకాలు నొప్పులు వచ్చి నడవడానికి ఇబ్బందిగా ఉండి మెల్లిమెల్లిగా ఇది డెవలప్ అనేది అవుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ జెనెటికల్ గా రావచ్చు. అంటే మీ మదర్ ఫాదర్ కి ఉన్నా, లేదంటే గ్రాండ్ మదర్ కి గ్రాండ్ పేరెంట్స్ కి ఉన్నా, అది అక్కడి నుంచి ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ వచ్చేసి ఎనీ డిజీజ్ కండిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి రావచ్చు, లైక్ డయాబెటీస్ అలా రావచ్చు. లేదంటే మీరు చాలా రోజుల నుంచి ఒక డిజీజ్ కండిషన్ ని ట్రీట్మెంట్ చేయలేదు, అంటే మీరు ఓవర్ వెయిట్ అయిపోయారు, చాలా డ్రగ్స్ యూస్ చేశారు, అండ్ ఓవర్ వెయిట్ వల్ల మోకాల్లో గుజ్జు తగ్గిపోయింది అని అంటారు, దాని వల్ల రావచ్చు. అండ్ మీకు ఆస్టియోపోరోసిస్ కండిషన్ ఉన్నా కానీ కూడా మీరు కరెక్ట్ గా తీసుకోలేదు, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వలేదు, ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయలేదు, ఇవన్నీ కండిషన్స్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్పెషల్లీ మెనోపాజ్ కి రీచ్ అయిన వాళ్ళలో చాలా మందికి ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ చూస్తూ ఉంటాము. సో సిమ్టమ్స్ నేను చెప్పాను కదా, ఎంటైర్ బాడీలో ఫార్మేషన్ అనేది ఉంటుంది మనకి. దీంతో పాటు మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి ప్రతి ఒక్క ఆర్గన్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మజిల్ లెగ్స్ కొంచెం ఫీవరిష్ గా ఉండడము, స్వెల్ అవ్వడము, జాయింట్ పట్టుకుంటే అక్కడ వేడిగా ఉండడము, లేదంటే హార్డ్ గా అయిపోవడము, ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది, ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక సిమ్టమ్స్. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి చాలా జాయింట్స్ అనేవి ఓన్లీ మెయిన్ పర్టికులర్ జాయింట్స్, అది మన హిప్ జాయింట్ కావచ్చు, లేదంటే నెక్ జాయింట్ కావచ్చు, లేదంటే మోకాల్లో ఉన్న జాయింట్ కావచ్చు, ఇవన్నీ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఆస్టియో ఆర్థరైటిస్ కి ఉంది. సో ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతాయి, ఏ జాయింట్స్ అని ఎఫెక్ట్ అవుతాయి, పెద్ద ప్రతి ఒక్క జాయింట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ లో మెయిన్ జాయింట్స్ అనేవి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఏం చేస్తారు దీనికి? సో ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇస్తారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, లేదంటే మెడికేషన్స్, ఈ డిజీజ్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని యొక్క సిమ్టమ్స్ ని కనుక్కొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు, కార్టికోస్టెరాయిడ్ మెడికేషన్ కూడా ఇస్తారు. బట్ మెయిన్లీ డాక్టర్ దగ్గర కార్టిలేజ్ డెవలప్ అయ్యే మెడిసిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంత తొందరగా డెవలప్ అవ్వదు. సో సప్లిమెంట్స్ ఇక్కడ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ లో ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి, లోపల ఉన్న కార్టిలేజ్ కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ ఈజీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎవరికి వస్తుంది అంటే ఆర్థరైటిస్, నాట్ ఈవెన్ ఆస్టియో కాదండి, ఆస్టియో అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఫస్ట్ థింగ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వస్తుంది. కొంతమందికి తక్కువగా ఉన్న వాళ్ళలో, వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళలో సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం వల్ల, అండ్ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇంకా ఎక్సీడ్ అవ్వడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్లీ మనకి ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాం. ఓకే, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ వైరస్ అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అన్నాం కదా, ఇది ఇన్ఫెక్షన్, బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ఆ పర్టికులర్ సెల్స్ ని డ్యామేజ్ అయ్యి దాంతో పాటు మెల్లిమెల్లిగా అది వేరే సెల్స్ కి ఫామ్ అయ్యి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంజురీ, ఒక జాయింట్ డ్యామేజ్ అయ్యింది, సపోజ్ మీరు చైర్ లో కూర్చున్నారు, చైర్ నుంచి సడన్ గా కింద పడ్డారు, మీ షోల్డర్ యొక్క జాయింట్ పాడయింది. సో దానికి మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, అలాగే ఉంది, మెల్లిమెల్లిగా అయ్యి దాంతో పాటు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే, అంటే ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత మీకు ఏజ్ పెరుగుతున్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రెస్ ఇస్ వన్ మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిజీజెస్. మీకు ఇప్పుడు ఏదైతే డిజీజ్ ఫేస్ చేస్తున్నారో స్ట్రెస్ అనేది ప్రధానమైన సమస్య. స్ట్రెస్ తగ్గించుకుంటే ఆల్మోస్ట్ అన్ని తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, ఆటో ఇమ్యూన్ డిజీజ్ కండిషన్స్ కి ఫస్ట్ కారణం స్ట్రెస్. బాడీలో ఉన్న టాక్సిన్స్ పెరిగిపోవడము, స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోవడం, ఇవన్నిటి వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ స్ట్రెస్ ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్స్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోరు. ట్రీట్మెంట్ తీసుకొని ఏదైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుందో అది చేసుకోవడం వల్ల దాదాపు చాలా కండిషన్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు, అండ్ లోపల ఉన్న కండిషన్స్ అన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల.
అండ్ స్మోక్ అండ్ డ్రింక్ తో ఎవ్రీ ఒక పర్టికులర్ డిసీజ్ కండిషన్ అనేది ముడిపడి ఉంటుంది. సో స్మోక్ అండ్ డ్రింక్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఒకవేళ కంటిన్యూగా స్మోక్ చేస్తున్నారు, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ బాడీ టాక్సిన్స్ కి ఎక్కువ గురి అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. స్ట్రెస్ ఎక్కువ అయిపోయి టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎంత తగ్గించుకుంటే మీకు అంత బాగా హెల్ప్ అవుతుంది. సో డయాగ్నోసిస్ మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు ప్రతి ఒక్క డిజీజ్ కండిషన్ కి మనం థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్థరైటిస్ కి డాక్టర్ ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ పేషెంట్ హిస్టరీని తెలుసుకుంటారు. అంటే ఎప్పటి నుంచి వస్తుంది, మీకు మార్నింగ్ పెయిన్ వస్తుందా, లేదంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో పెయిన్ చాలా రోజుల నుంచి వస్తుంది, కంటిన్యూగా వస్తుంది, అండ్ ఇది సడన్ గా వస్తుంది. మీ యొక్క కండిషన్స్ అవన్నీ హిస్టరీ, అంటే ఏ టైంలో వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఇవన్నీ డాక్టర్ మిమ్మల్ని కండిషన్స్ అడుగుతారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మీ మోకాళ్ళు ముడవడం, లేదంటే చాపడం, ఇలాంటివి కండిషన్స్ చేయడం వల్ల డాక్టర్ కెన్ ఐడెంటిఫై ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ డాక్టర్ కెన్ ఇన్వెస్టిగేట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా అలాగే. జనరలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఉన్నప్పుడు ఫోల్డింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా డాక్టర్ మీరు ఫర్దర్ టెస్ట్ అనేవి చేస్తారు. ఒకవేళ మీకు డాక్టర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది ఇంకా రుమటాయిడ్ కాదు అని అనుకున్నప్పుడు అసలు జాయింట్ స్పేసింగ్ ఎలా ఉంది, రెండు జాయింట్ మధ్యలో కార్టిలేజ్ ఉందా లేదా, లేదంటే సైనోవియల్ ఫ్లూయిడ్ ఎంత డ్యామేజ్ అయ్యింది, ఇవన్నీ టెస్ట్ అనేది చేపించడం జరుగుతుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని బ్లడ్ లో టెస్ట్ చేస్తారు. ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది టెస్ట్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ ఉంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని అర్థం. ఒకవేళ నెగిటివ్ ఉందంటే వేరే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయో కూడా చెక్ చేస్తారు. ఈఎస్ఆర్ కూడా మనకి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఎరిథ్రోబ్లాస్టిక్ సెడిమెంటేషన్ రేట్ అంటారు. అండ్ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారు. అండ్ యాంటీ సిసిపి కూడా టెస్ట్ చేస్తారు. ఇవన్నీ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు డాక్టర్ కి డౌట్ వస్తేనే ఈ టెస్ట్ అని చేస్తారు. సో మీకు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి క్లియర్ గా డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క సెషన్ లో నేను చెప్తాను, ఆల్ అవుట్ సైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ హెల్దీ. అండ్ అవే అవుట్ సైడ్ ఫుడ్స్ అన్ని మనకి ఇన్ఫ్లమేషన్ కి దారి తీస్తుంది. అంటే స్వెల్లింగ్, ఏదర్ మీకు ఆస్ట్రో గానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండు ఉన్నా గానీ కూడా, ఏది ఉన్నా గానీ కూడా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించుకోవాలి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ కాజ్ అయ్యే ఫుడ్స్ అంటే కొన్ని కేసెస్ లో గ్లూటెన్ అంటే వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో అలాంటి కండిషన్ లో గ్లూటెన్ కానీ, కెసిన్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్స్ అండ్ సిరప్స్, ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, బయటవి ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ టోటలీ ఆపేయాల్సి ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించే పదార్థాలు ఏంటి? నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ అండ్ ఆనియన్, గార్లిక్. ఇవన్నీ ఆనియన్, గార్లిక్ అండ్ పైనాపిల్, దిస్ ఆర్ వండర్ఫుల్ సప్లిమెంట్స్, వండర్ఫుల్ ఫుడ్స్. ఎలిమినేషన్, మీ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించుకోవడానికి ఇవి కంపల్సరీ మన డైట్ లో. అంటే మన డైట్ లో ఆలివ్ ఆయిల్ ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, పాలకూర ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, మనం రోజు తినే వాటిలోనే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా లేకపోయినా కానీ కూడా ఇవి మనం రెగ్యులర్ గా డైట్ లో యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ నాట్ ఓన్లీ యువర్ బోన్స్ ఇన్ఫ్లమేషనే కాకుండా బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గడానికి ఇవి హెల్ప్ అవుతాయి. దాంట్లో నట్స్ అండ్ సీడ్స్ ఒకటి, అవకాడో, స్పినాచ్, టర్మరిక్, ఆలివ్ ఆయిల్, ఇవి 5 మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆరెంజ్ వెజిటేబుల్ ఫ్రూట్స్, ఒక పంకిన్ జ్యూస్ కానీ, పంకిన్ కర్రీ కానీ, టొమాటోస్, మళ్ళీ దాని తర్వాత మీరు క్యారెట్స్, ఆరెంజెస్, ఇవన్నీ ఈజీగా మనం డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్ ఇస్ అ వండర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎంత పైనాపిల్ తింటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కి కానీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇంపార్టెంట్ బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, మీరు చూసారో లేదో, మన గ్లూకోసమిన్ HCl లో కూడా బ్రోమిలిన్ అనేది ఉంది. బ్రోమిలిన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంజైమ్ విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పైనాపిల్. సో అందుకే ఈ పైనాపిల్
పైనాపిల్ మీరు డైరెక్ట్ తినాలి, దాంతో పాటు సప్లిమెంట్ తీసుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆనియన్ గార్లిక్ కూడా వర్క్స్ యాజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇవి కూడా డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఏవి తినొద్దు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రాసెస్డ్ రెడ్ మీట్స్ అసలే తినొద్దు, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్స్, ఇవన్నీ డైట్ లో తీసేయాలి. కుదిరితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ కూడా టోటలీ అవాయిడ్ చేసేయాలి. రిఫైన్ గ్రెయిన్స్, మైదా, అన్ని బేకరీ ప్రోడక్ట్స్, మైదా, రిఫైన్ సాల్ట్, ఇవన్నీ డైట్ లో అవాయిడ్ చేయడం అనేది హెల్ప్ఫుల్. బట్ ఈ కండిషన్ లో జనరల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏవి, ఇక్కడ ఉంది కదా, దీంట్లో ఉన్నవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. అంటే మీ బాడీకి ఇన్ఫ్లమేషన్ రాకుండా ట్రీట్ చేసేవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కింద వస్తాయి. వెజిటేబుల్స్ లో ఆల్ గ్రీన్ కలర్డ్, అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గ్రీన్ కలర్డ్, ఆరెంజ్ కలర్డ్, రెడ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఎక్కువగా వాడాలి. సీడ్స్ అండ్ నట్ లో డైలీ ఒక గుప్పెడు నట్స్ అండ్ సీడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకునేలాగా ఉండాలి. ఫ్రూట్స్ లో మినిమం ఒక 5 ఫ్రూట్స్ దాంట్లో కంపల్సరీ మీరు ఇంక్లూడ్ చేయాల్సింది పైనాపిల్, పపాయ, స్ట్రాబెర్రీస్, యాపిల్, ఇంకా కివీస్. సో కివీస్ కానీ గువావాస్ కానీ ఇవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ 5 ఫ్రూట్స్, మినిమం 5 వెజిటేబుల్స్ అండ్ 5 సీడ్స్ అండ్ నట్స్ అండ్ హర్బ్స్ అండ్ స్పైసెస్ లో కూడా మినిమం 5. అంటే మీరు టర్మరిక్ యూజ్ చేశారు, లికోరైజ్ ఇస్ అగైన్ వెరీ గుడ్, సిన్నమాన్ పౌడర్ ఈస్ వెరీ గుడ్, చిల్లీ పెప్పర్స్ అని ఉంటాయి, టర్మరిక్, ఆల్ ఇవన్నిట్లో కూడా మినిమం 4 నుంచి 5 హర్బ్స్ అండ్ స్పైసెస్ అనేవి డైట్ లో ఉండాలి. ఫిషెస్, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఫిషెస్ ఇంక్లూడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ టేక్ ఇట్ యాజ్ అ సప్లిమెంటేషన్. గ్రీన్ టీ ఈజ్ అగైన్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, గ్రీన్ టీ డీకెఫినేటెడ్ తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని కూడా దొరుకుతుంది, దట్ ఈస్ ఆల్సో వెరీ హెల్దీ. లేదంటే మన ఆంబేలో ఆలివ్ ఆయిల్ ఉంది, దట్ ఈస్ ఆల్సో వెరీ హెల్దీ. ఆలివ్ ఆయిల్స్ ఎప్పుడే కానీ టోటల్లీ హీట్ చేయొద్దు, ఎక్కువ హీట్ చేస్తే దాంట్లో ఇంపార్టెంట్ ఉన్న న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. ఓన్లీ గార్నిషింగ్ పర్పస్ గా ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటే మీ డైట్ కి, మీ బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు సప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్థరైటిస్. సో మనం చూసాము సప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్థరైటిస్ లో ఫస్ట్ డీజనరేటివ్ ఆస్ట్రోఆర్థరైటిస్. సో ఇప్పుడు హిప్ జాయింట్, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో చూసారు, హిప్ జాయింట్ అనేది ఉంది. అంటే ఈ ఫస్ట్ పిక్చర్ లో కార్టిలేజ్ అనేది బాగుంది, సెకండ్ పిక్చర్ లో కార్టిలేజ్ అనేది మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతుంది, అండ్ థర్డ్ పిక్చర్ లో మీరు చూసినట్టయితే కార్టిలేజ్ దాదాపు మొత్తం వెళ్ళిపోయింది, అండ్ లాస్ట్ వచ్చే వరకు టోటల్ ఎండ్ స్టేజ్ ఆఫ్ కార్టిలేజ్ అనేది టోటల్లీ డ్యామేజ్ అయ్యింది. ఇలా డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు ఫర్దర్ గా కార్టిలేజ్ అనేది పెరిగే అవకాశం అనేది కూడా ఉండదు. సో ఇలాంటి కండిషన్ వచ్చేసి డీజనరేటివ్ ఆస్ట్రోఆర్థరైటిస్ అంటారు. సో ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడే మనం ఈజీగా క్లియర్ చేసుకున్నాం వల్ల ఇది ఈజీగా హెల్ప్ అవుతుంది, అండ్ ఫర్దర్ గా కండిషన్స్ అనేది అరైజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మీరు డాక్టర్ మీకు డయాగ్నోస్ చేస్తారు కదా, మీకు వేరే ఆర్థరైటిస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి చూసుకోవాలని. సో ఇక్కడ మెయిన్లీ మీకు 2 టైప్స్ ఉన్నాయి, ఆస్ట్రోఆర్థరైటిస్ ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవన్నీ మీకు కరెక్ట్ గా డిఫరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఫస్ట్ పిక్చర్ లో మీరు ఏంటి అంటే జాయింట్ స్పేస్ అనేది తక్కువగా ఉంది, నార్మల్ సెకండ్ పిక్చర్ వచ్చేసి జాయింట్ స్పేస్ అనేది బాగా ఉంది. అంటే ఇవి 2 కండిషన్స్ మీరు చూసుకున్నట్టయితే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన 2 జాయింట్స్ దగ్గరికి వచ్చి రప్చర్ అవుతున్నాయి. ఇలాంటి కండిషన్ నే మనం ఆస్ట్రోఆర్థరైటిస్ అంటాం. సో ఇది మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి, లోపల ఉన్న గుజ్జు తగ్గిపోయింది కాబట్టి ఈ ఉన్న గుజ్జుని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఇంక్రీజ్ చేసుకోవడానికి గ్లూకోసమిన్ హెచ్సిఎల్ విత్ బోస్వీలియా అనేది మనకి ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. గ్లూకోసమిన్ హెచ్సిఎల్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అ న్యాచురల్ సప్లిమెంట్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ ద జాయింట్స్. గ్లూకోసమిన్ అనేది న్యాచురల్ సప్లిమెంట్స్, అది తగ్గిపోవడం వల్ల కార్టిలేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి గ్లూకోసమిన్ అనేది హెల్ప్ అవుతుంది, అండ్ జాయింట్ యొక్క మూవ్మెంట్స్ ని ఈజీగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఆస్ట్రోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి గ్లూకోసమిన్ హెచ్సిఎల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బోస్వీలియా వచ్చేసి అదొక గమ్ లైక్ సబ్స్టెన్స్ అన్నమాట, అంటే న్యాచురల్ గమ్. సో లోపల ఉన్న గుజ్జు, కార్టిలేజ్, సైనల్ ఫ్లూయిడ్ ని కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ బోస్వీలియా వచ్చేసి మూవ్మెంట్ తో పాటు లోపల ఉన్న నొప్పి కానీ, స్వెల్లింగ్ కానీ, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి కార్టిలేజ్ కి హెల్ప్ చేయడానికి మనకి బ్రోమిలిన్ అనే ఎంజైమ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ అ లాట్.
సో దిస్ ఇస్ అ గ్లూకోసమిన్ హెచ్సిఎల్ విత్ బోస్విలియా. ఇది డైలీ మనం రికమెండెడ్ డోసేజ్ వచ్చేసి పెద్దవాళ్ళే యూస్ చేయాలి. సో అట్లీస్ట్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు, 20+ ఇయర్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే తక్కువ ఏజ్ ఉన్నారో డెఫినెట్లీ దే షుడ్ కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎనీ హెల్త్ కన్సల్టెంట్, దెన్ ఓన్లీ దే కెన్ యూస్ ఇట్. సో గ్లూకోసమిన్ హెచ్సిఎల్ వచ్చేసి 2 tablets పర్ మార్నింగ్, 2 tablets ఇన్ ద మార్నింగ్ అండ్ 2 tablets ఇన్ ద నైట్ కంపల్సరీ మీరు డైట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకేసారి మీకు రిజల్ట్స్ చూపియదు. మినిమం 3 to 6 months యూస్ చేసిన తర్వాతే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. చాలా 10-15 ఇయర్స్ నుంచి ఉన్న పెయిన్స్ అనేవి తొందరగా రికవర్ అవ్వదు. బికాస్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 1% to 1%. ఒక పర్సన్ కి తొందరగా రికవర్ అవ్వచ్చు, కొంతమందికి టైం పట్టొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ 1% to 1%. నెక్స్ట్ కాల్మాక్ డి. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో చూసారు కదా, ఇక్కడ కార్టిలేజ్ తో పాటు లాస్ట్ పిక్చర్, 4th పిక్చర్ లో ఇక్కడ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఇస్ నోన్ యాజ్ ఆస్టియోపోరోసిస్. అంటే బోన్ అనేది కార్టిలేజ్ తగ్గిపోయి ఇక్కడ మనకి టోటల్ బోన్ అనేది పైన ఎలా క్లియర్ గా ఉందో, లోపల కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన బోన్ మినరల్ డెన్సిటీ ఎప్పుడైతే చేసుకుంటామో దాంట్లో 3 stages ఉంటాయి. ఒకటి నార్మల్, ఆస్టియోపీనియా, ఇంకా ఆస్టియోపోరోసిస్. సో ఈ 3 stages వల్ల మీ కెన్ డిసైడ్ దట్ మనకి ఏ ప్రాబ్లం ఉందో ఈ కెన్ డిసైడ్. ఆస్టియోపీనియా ఉంటే మన బోన్ లో కాల్షియం తగ్గిపోతుంది అన్నట్టు, ఆస్టియోపోరోసిస్ ఉంటే మన బోన్ లో చాలా కాల్షియం తగ్గిపోయి బోన్ బ్రేక్ అవ్వడానికి ఈజీగా ఉంది అని అన్నట్టు. సో దాన్ని మనం రికవర్ చేయడానికి మన బోన్స్ అనేవి కూడా హెల్తీగా ఉండాలి. మీ బోన్స్ హెల్తీగా ఉంటే మీ జాయింట్స్ కూడా హెల్తీగానే ఉంటుంది. దానికి మనకి కాల్మాక్ డి ప్లస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాల్షియం మన బోన్ స్ట్రాంగ్ గా ఉండడానికి, మెగ్నీషియం బోన్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, వైటమిన్ డి అబ్జార్ప్షన్ కి, మెగ్నీషియం బోన్ ఫార్మేషన్ కి, ఇంకా కార్టిలేజ్ కి కూడా మెగ్నీషియం అనేది మ్యాంగనీస్ అనేది సపోర్ట్ చేస్తుంది. జింక్ వచ్చేసి ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, ఆస్టియో ఆర్థరైటిస్ కి కాల్మాక్ డి గ్లూకోసమిన్ హెచ్సిఎల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బోస్విలియా అండ్ బ్రోమోలిన్ అనేది కనెక్టివ్ టిష్యూ కి హెల్ప్ అవుతుంది. గ్లూకోసమిన్ హెచ్సిఎల్ ఫంక్షన్, జాయింట్ ఫంక్షన్ కి అన్నిటికి మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా మన బోన్ కాల్షియం అనేది అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఇక్కడ వైటమిన్ డి ప్లస్ మనకి వైటమిన్ డి ప్లస్ నుంచి ఈజీగా వస్తుంది. అంటే మీకు బోన్ కి కావాల్సిన టోటల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అనేది దీంట్లో వస్తుంది. ఒక్క టాబ్లెట్ లో మీకు 1900 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇక్కడ మనకి K2 అబ్జార్ప్షన్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లిక్వరైజ్ ఇంకా క్వార్ట్సిటీన్ వచ్చేసి మనకి ఇమ్యూనిటీ డెవలప్ ఫంక్షన్ కి అండ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో వైటమిన్ డి ఈస్ ఈక్వవాలెంట్ టు 64 బాయిల్డ్ ఎగ్స్. అంటే మీరు ఒక 64 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే మీకు కావాల్సిన వైటమిన్ D3 ఎంత వస్తుందో అది ఒక్క టాబ్లెట్ లో మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాంగ్ విత్ దట్ ప్రోటీన్, డైలీ ఒమేగా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ వల్ల ప్రతి ఒక్క సెల్ కి హెల్ప్ అవుతుంది. అది మీ బోన్ హెల్తే, బోన్ జాయింటే కావచ్చు, లేదంటే కార్టిలేజ్ హెల్తే కావచ్చు, లేదంటే బోన్ యొక్క కార్టిలేజ్ టిష్యూవే కావచ్చు, మీ మజిల్ కావచ్చు, మీ బ్రెయిన్ కావచ్చు, ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి ప్రోటీన్ అనేది అవసరం. న్యూట్లైట్ డైలీ వచ్చేసి మల్టీవిటమిన్, మల్టీమినరల్. ఇది కూడా మన డైట్ లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినే డైట్ లో కావాల్సిన అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ రావు కాబట్టి న్యూట్లైట్ డైలీలో కాల్షియం, వైటమిన్ డి, ఇంకా బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ దీంట్లో వస్తాయి. సాల్మన్ ఒమేగా 3. నౌ దిస్ ఇస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ ఫర్ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అండ్ ప్రతి ఒక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ కి సాల్మన్ ఒమేగా అనేది ఎక్కువగా తీసుకోవడం. చాలా రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఒమేగా 3 ఎక్కువగా తీసుకున్న వారిలో ఇన్ఫ్లమేషన్ అనేది తొందరగా తగ్గింది. అండ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కూడా ఒమేగా 3 ఎక్కువ తీసుకోవడం వల్ల, డైట్ లో ఎక్కువ తీసుకోవడం వల్ల ఈజీగా రెడ్యూస్ అయ్యింది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ని కూడా ఈజీగా మేనేజ్ చేస్తుంది. ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ మనకి ఒమేగా 3 ఇంపార్టెంట్. మన డైట్ లో ఎక్కువగా తీసుకోలేం కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో ఎక్కువగా తీసుకుంటే హెల్ప్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మినిమం 3 టాబ్లెట్స్, 3 సాఫ్ట్ జెల్స్ పర్ డే తీసుకోవడం
అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ బోన్స్ హెల్దీగా పెట్టుకోవడానికి ఏంటి, ఫస్ట్ బయటవన్నీ మానేసేయాలి, హెల్దీ ఫుడ్ ఉండాలి, అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి, యోగా, మెడిటేషన్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఎక్సర్సైజెస్, ప్రతి ఒక్క జాయింట్ ని ఫ్లెక్సిబుల్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క జాయింట్ మూమెంట్ అనేది ఉండాలి. చిన్నప్పుడు మనం ప్రతి ఒక్క జాయింట్ మూమెంట్ కి ఎలా హెల్ప్ అవుతుంది అవన్నీ మనం చేస్తూ ఉండాలి. వైటమిన్ సి, వైటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్స్, వెజిటేబుల్స్ అండ్ సప్లిమెంటేషన్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. స్మోక్ ఇంకా డ్రింక్ టోటలీ తగ్గించేసేయాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు తీసుకునే కాల్షియం కూడా బాడీలో అబ్జర్వ్ అవ్వదు. సో అందుకే మీరు టోటలీ తగ్గించేసేయాలి. సాల్ట్ కూడా 5 గ్రాముల కన్నా తక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు సాల్ట్ ఎక్కువగా తీసుకుంటారో బాడీ ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. సో అందుకే ఎంత తక్కువ సాల్ట్ తీసుకుంటే అంత బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ చేసుకుంటేనే మీ బోన్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఎనీ డౌట్ రిలేటెడ్ టు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఓవర్ టు రాహుల్ యూర్ దేర్? Yeah, thank you, Jyoti. Thank you for the detailed session. So